గంభీర్ రోహిత్ కాంబినేషన్లో ఒక్క సిరీస్ కూడా గెలవలేదు అన్నారు. ఇప్పుడు గెలుచుడు స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేదాకా ఆగేదే లేదు. అనేటోళ్ళు అంటూనే ఉంటారు గౌతీభాయ్. ఇట్లా గెలిపించిన సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ అట్లుంటుంది మనతోనే. రోహిత్ వాస్తవం చెప్పాలంటే ఒక ప్లేయర్ ఇంత బ్యాడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఎన్ని బాల్ ఆడినా మంచిదే ఫస్ట్ ఫామ్లోకి రావాలనుకుంటాడు. కానీ నువ్వు మాత్రం హిట్ మ్యాన్ ఫామ్లోకి రావాలంటే హిట్ మ్యాన్ లెక్కనే ఆడాలని ప్రూవ్ చేసినావు. 2 టీంలల్లో కలిపి అందరు ప్లేయర్లు కలిసి 6 సిక్స్లు కొడితే నువ్వు ఒక్కనివే 7 సిక్స్లు కొట్టినావు. బ్రూటల్ బ్యాటింగ్ హిట్ మ్యాను. 30 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ, 76 బాళ్ళల్లో సెంచరీ, 12 ఫోర్లు, 7 సిక్స్లు, వారు 1 సైడ్ చేసి పడేసిండు. హిట్ మ్యాన్ అంటే హిట్ మ్యానే. రోహిత్, ఈ మ్యాచ్లో మీరు గెలవడానికి మేము ఓడిపోవడానికి మధ్యలో ఉన్నది నీ బ్యాటింగే. ఇంత డేంజర్ బ్యాటింగ్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదువే. బై గాడ్స్ గ్రేస్ ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినా కదా ఇక నెక్స్ట్ మ్యాచ్ నుండి గిదే రేంజ్లో ఉంటుంది కన్సిస్టెన్సీ. వన్స్ ఫామ్లోకి వచ్చిందంటే దంచి కొట్టుడే ఇక. కాదు బట్లర్ బాబాయ్, నువ్వు మనల్ని గెలిపేయడానికి ఆడుతానవా లేకుంటే వాళ్ళని గెలిపేయడానికి ఆడుతానవా? టాస్ నువ్వు గెలిచినా కానీ రోహిత్కి ఏది కావాలో గజ్జెత్తానేంది. ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ తీసుకుని ఓడిపోయినా కానీ సెకండ్ మ్యాచ్లో మళ్ళీ బ్యాటింగే తీసుకున్నావు. అసలు నీ లాజిక్ ఏందో నాకు అర్థమైతలేదు. అట్లా కాదువే రూటు. మనం గనక ఇంకొక 50 రన్లు ఎక్కువ కొట్టేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. టాస్ దేవున్నది చెప్పు, ఇలా గెలుతాం రేపు ఓడిపోతాం. మనకు కావాల్సింది మంచి ఆడి గెలుసుడు. ఈజీగా 350 పోతుంది అనుకున్న టోటల్ 300 కాన్నే ఆగింది. ఏడే గెలుతాం మ్యాచ్. T20 సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తానా వాళ్ళ దిక్కు స్పిన్ పిచ్చులు తయారు చేసి 3-4 స్పిన్నర్లతో అత్తాళ్ళు. కానీ మనం మాత్రం రౌండర్లు ఉన్నాక మళ్ళీ స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఎందుకని ఒక ఆడిల్ రషీద్నే ఆడిపిస్తాను. అది ఇట్లా మిస్ ఫైర్ అవుతుందని మనకు తెలుసా? ఇక అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్ అన్నా గెలిచి సిరీస్ని మనం మంచిగా ముగించాలి. జడేజాని మెల్లగా మ్యాచ్లు ఆడిద్దాం, ఈ సిరీస్లో మంచిగా ఆడకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి డ్రాప్ చేద్దాం అనుకున్నారు కదా. హైయెస్ట్ వికెట్ టేకర్ విత్ ద లోయెస్ట్ ఎకనామీ రేటు, 2 సార్లు బ్యాటింగ్ దొరికితే 2 సార్లు నాట్అవుట్గా మ్యాచ్ ముగించిన జడేజా అంటే వట్టిదే అనుకుంటా. అలా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది. నిన్ను డ్రాప్ చేద్దామని ఎవరు అనుకుంటారు జడ్డు బ్రో. టీంలో నేను విరాట్ కోహ్లీ ఎంతనో నువ్వు కూడా గంతే. ఇప్పుడు మన ముగ్గురం కలిసి పిల్లగాళ్ళకు మంచి డైరెక్షన్ ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి. అదే మన టార్గెట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. పర్ఫార్మెన్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో కూడా గిదే స్పీడ్ ఉంటుంది. రూక్ తమ్ముడు, ఇది వన్డే అనుకున్నావా లేకుంటే టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా? మరీ గంత స్లోగా ఆడితే ఎట్లా చెప్పు? నీకంటే రూట్ ఫాస్ట్గా ఆడిండు. ఇక స్పీడ్ పెంచి 6లు 4లు కొడదాం అనుకున్న టైంకి అవుట్ అయిపోయిన బట్లర్ బాబాయ్. ఇక సిరీస్ ఎట్లయినా మింగింది. లాస్ట్ మ్యాచ్లో చూడు విశ్వరూపం చూపిస్తా. ఈ జడేజా బ్రో అయింది 9 కబడ్డాడు. ఫస్ట్ మ్యాచ్లో అవుట్ చేసిండు. సెకండ్ మ్యాచ్లో సెంచరీ దగ్గర పడుతుంది కొడదాం అనుకునే టైంకి వచ్చి అవుట్ చేసిండు. వాస్తవం చెప్పాలంటే నా టార్గెటే పెద్ద ప్లేయర్లు. ఇంటర్నేషనల్ క్రికెట్లో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జోయ్ రూటు మిమ్మల్ని అవుట్ చేస్తా. IPLలో విరాట్ కోహ్లీని అవుట్ చేస్తా. అదే నా బ్రాండు. ఓకే బాయ్స్, ఫస్ట్ మ్యాచ్లో 250 కొట్టినాం, సెకండ్ మ్యాచ్లో 300 కొట్టినాం. ఇక మూడో మ్యాచ్లో 350 కొడతాం. మనదే మ్యాచ్. సిరీస్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో క్లీన్ స్వీప్ కానియద్దు. అదే మన టార్గెట్. అంటే నువ్వు ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిస్తే మళ్ళీ ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటావా? మార్పు చెందినవాడే మనిషి బట్లర్ బాబాయ్. ఇన్ని మ్యాచ్లు మింగినాక కూడా నువ్వు టాస్ గెలిచి మళ్ళీ ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటే ఇక మనల్ని వైట్ వాష్ కాకుంటే ఎవరు ఆపలేరు. నీకు నా స్ట్రాటజీ అర్థమైతలేదువే సాల్టు. ఈ సిరీస్లో మనం ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీలో మనల్ని లైట్ తీసుకుంటారు. అక్కడ మనం అసలు రూపం చూపించి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి. ఈ సిరీస్ గెలిస్తే మనకేమవుతుంది? మన టార్గెట్ ఈస్ ఛాంపియన్స్ ట్రోఫీ. సౌత్ ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి మన మీద గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ వస్తే ఏం కాదు. కానీ మన గ్రూప్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా మన ఆట చూసి గదే కాన్ఫిడెన్స్ వచ్చిందనుకో, వన్డే వరల్డ్ కప్లో గెలిచినట్టే ఇక్కడ కూడా మన మీద గెలుస్తారు. అప్పుడు సప్పుడేక సామాన్లు చదువుకొని ఇంటికి పోవాల్సి వస్తుంది. అందుకే ఈ లాస్ట్ మ్యాచ్ గెలిచి మనం ఎంత డేంజరో మళ్ళీ ప్రపంచానికి చూపిద్దాం అంటానా. ఇక ఫస్ట్ 2 మ్యాచ్లలో నేనే టాస్ గెలిచినా కాబట్టి ఈ మ్యాచ్లో మన హిట్ మ్యాన్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. ఎట్లయినా సిరీస్ గెలిచిలు కాబట్టి చేజింగ్ తీసుకోడు, బ్యాటింగే ఫస్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లగాళ్ళకు మంచిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ అవుతుందని. ఇక మన లక్ మంచిగా ఉండి మళ్ళీ నేనే టాస్ గెలిచినా అనుకో, ఈసారి ఎట్లయినా చేజింగే తీసుకుంటా. అంటే దీన్ని బట్టి మనం టాస్ గెలిచినా ఓడిపోయినా చేజింగ్ వచ్చే ఛాన్సే ఉన్నది. దట్స్ ఇట్, వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. బట్లర్ బాబాయ్, అంతా కరెక్ట్గానే గెస్ చేసినావు కానీ నేను ఫామ్లోకి వచ్చిన విషయం మర్చిపోయినావు. ఇక లాస్ట్ మ్యాచ్లో కనుక ఫస్ట్ బ్యాటింగ్ వస్తే నేను ఏ రేంజ్లో బ్యాటింగ్ చేస్తానో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఇక మా విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చింది అంటే గంతే, ఇక వార్ 1 సైడే. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎట్టకేలకు రోహిత్ శర్మ అయితే ఫామ్లోకి వచ్చిండు. సో ఇట్లనే కన్సిస్టెంట్గా ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీలో మనకు పెద్ద ప్లస్ అవుతుంది. ఇక ఈ సిరీస్లో ఇంకో హైలైట్ ఏంటంటే జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడిట్లలో కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. ఇక ఒక్క విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చిందంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఖచ్చితంగా మనమే గెలిచే ఛాన్స్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వీడియోని జస్ట్ ఫన్నీ స్పూఫ్ లాగానే చూసి నవ్వి వదిలేసేయండి. మిగిలిన మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.